అనగాని కోటెడు తాళ్ళూరు నుంచి వచ్చారు. ఎండలు ఎందుకు వచ్చారు? జగన్ మాకు జగనే జగన్ చూడడానికి వచ్చావా? అంతే. డబ్బులు ఇస్తే వచ్చావా? డబ్బులు కూడా ఇలా పైసా కూడా ఇలా జగన్ చూద్దామని ఇష్టం ఏంటి జగన్ అంటే? జగన్ అంటే అన్ని పథకాలు మాకు అందుతుంది. చంద్రబాబు కూడా ఇస్తా అంటున్నాడుగా. ఏంది ఆశలు ఇవ్వుతుంది, ఆశలు ఇవ్వుతుంది. వాడు వస్తే వాళ్ళ కూడా ఉండవు, అది ఏముండవు. అందుకో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ అందరూ వస్తున్నారు. ఎంతమంది కలిసినా వాడు ఆశలు పెట్టుకోలేడు. ఒక్కడైతే అందం తలదడుకొని వస్తాను. మంచిగా ఇస్తున్నా పథకాలన్నీ, పథకాలన్నీ బాగా ఇస్తున్నారు. లంచాలు గించాలు లేకుండా ఏమి లేదు, బాగా చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి రేపు నేను గెలిస్తే వాలంటీర్ తీసేస్తా అంటాడు చంద్రబాబు. అందుకే ఎవరు వేయడు. వాడు వచ్చా కదా ఇచ్చేది. వాడు వచ్చే ఎల్లకాలం తాగడానికి నీళ్లు కూడా ఉండవు. మరి పవన్ కళ్యాణ్ పాతాళంలో తొక్కేస్తా అంటున్నారు. ఏంది ఆశలో తొక్కేది వాడు? వాడేమో ఆశలు తొక్కుతాడు. ఎవరు సార్ ఎవరో చర్మ చూసాడు పెద్ద ఎవడో వచ్చే పని లేదు. ఒక చెడు కూడా రాదు. జగన్ భయపడ్డాయి పొత్తు చూసి. ఒంటరిగా అని చెప్పాడు. ఎవరు నచ్చాడు? ఓటు మగోడే కలిసి మగోడే కాదండి. ఒక్కడి మీద నలుగురు రావటం ఏంటంటే భయంతో. ఇప్పుడు నువ్వు నలుగురు చూస్తే భయపడతావా? నాకు బలం ఉంటే కదా భయపడేది. ఏందయ్యా అసలు నాకు మైండ్ పోతుంది. ఇదేంది నలుగురు రావటం ఏంది? నాకు అర్థం కాదు. తిక్కలు నలుగురు వాళ్ళు. మోడీ కాదు, వాళ్ళు అయ్యింది తెచ్చుకోడు నుంచి గుజరాత్ నుంచి తగ్గించుకోమయ్యా. బాలకృష్ణ కాదు, ఆయన మాట సరిగా మాట్లాడమయ్యా. నోట్ల మాట నాలాగా మాట్లాడమను. ఆయన లోకేష్ మా ఇద్దరులాగా మాట్లాడమను. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, స్పీడ్ గా మాట్లాడుతున్నా. అని మాట్లాడమను. అందుకే కోర్టు పోయాడు. మొన్న కోర్టు కూడా పోయింది. ఇది ఇట్లా రాసే యాక్షన్ అయిపోయి మా కాళ్ళు కాడిపోయాడు.